ఈ వీడియో వచ్చి సంజన గారి గురించి ఉంటుంది. సంజన గారు అసలు ఎలా ఆట స్టార్ట్ చేశారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఆట ఎలా ఉంది అంటే, తన గ్రాఫ్ పెరుక్కుంటూనే వెళ్ళింది కానీ ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ టైమ్ అసలు హౌస్‌లో ఇంతకాలం ఒక ఇద్దరు చిన్న పిల్లోలను వదిలేసొచ్చి, ఎంతో మంది ఎన్నో మాటలంటున్నా, ఈ టాస్క్‌లొచ్చినప్పుడు తొక్కేస్తున్నా, తను నిలబడి స్ట్రాంగ్‌గా ఉండి, ఇంతవరకు నెట్టుకొనొచ్చి, అసలు ఇదే అంటారు కదా! నెవర్ గివ్ అప్‌గా ఉంటే ఏదో ఒక రోజు ఎవడైనా ఏ పని చేసి ఎవడన్నా సక్సెస్ అవుతాడని, ఆమె కూడా అలాగే నెవర్ గివ్ అప్ ఇవ్వకుండా, ఎక్కడా ఫీల్ అవ్వకుండా, తన ఆట తను ఆడుకుంటూ మంచిగా రావడం వల్లే ఇప్పుడు ఓటింగ్ తనని గుర్తించారు మొత్తానికి జనాభా. ఎంతో అంటే జనాల ద్వారానే నెగటివిటీ ఎంతో అందుకొని, ఇప్పుడు ప్రెజెంట్ జనాలే ఓట్లేస్తున్నారనమాట. సంజన అసలు చాలా బాగా ఆడుతుంది. అంతవరకు తెచ్చుకున్నదంటే అసలు ఈ ఆట ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకున్నదో ఇంక మనం చెప్పబల్లేదు. ఎవరన్నా చూసేవాళ్ళు సంజన ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి మామ. సంజన గారి గురించి ఉంటుంది. తన ఆట అసలు ఎలా ఇంప్రూవ్ అయింది? ఏంటి? ఎలా పెంచుకున్నది? ఇంగా దీని గురించి ఫస్ట్ టైమ్ మీరు గాని లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. సంజన గారు వచ్చినప్పుడు ఫస్ట్‌లో అసలు ఏంట్రా ఈ దొంగతనాలు? అసలు ఏం స్టఫ్ ఇది ప్రతి దానికి అంటే ఇంగా యేసుకుంటే బట్టలు దొంగతనం చేస్తది. తినే ఫుడ్‌ని దొంగతనం చేస్తది. అసలు కొంతమందికి చిరాకు దొబ్బిందనమాట. కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా అనిపిచ్చిందది. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా! హౌస్‌లో అంటే ఇప్పుడు ఎపిసోడ్‌లలో ఏంటంటే హౌస్‌లో ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఒక 15 మంది, 16 మంది ఉంటారు హౌస్‌లో. ఇప్పుడు మనకొచ్చి ఆ 40 మినిట్స్ వస్తది కదా! ఎపిసోడ్. ఆ 40 మినిట్స్‌లో మనం ఎంత స్టఫ్ ఇస్తే వాళ్ళు మనం కరెక్ట్‌గా ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక తిక్క పని చేస్తే, లేకపోతే ఏదో ఒక గొడవ జరిగితే, ఏదో ఒక బీభత్సంగా ఆడితే ఇలాంటప్పుడే మనల్ని ఆ ఎపిసోడ్‌లలో చూపిస్తారు. అందరిని చూపించరు. 15 మంది ఉంటే 15 మందిని మీరు ఎప్పుడైనా చూసుకోండి. అందరిని చూపించరు. ఏదో జస్ట్ ఒక 1 మినిట్ అలా కెమెరా పెట్టి తీసేస్తుంటారు. అందుకని ఆమె ఆల్రెడీ ఆమెకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. హిందీ బిగ్ బాస్‌కి ఎళ్ళొచ్చింది ఆల్రెడీ. అక్కడ అన్ని ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడికొచ్చాక క్లియర్ కట్ ప్లాన్‌తో అయితే ఫస్ట్ నుంచే మనం చూసాం. ఈ విధంగానే. అంటే ఎక్కువగా ఎపిసోడ్‌లలో జనాలకు కనిపిస్తే తెలుస్తాం. అసలు ఏంటి? ఎవరు ఇలా చేస్తున్నారు? దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. మంచిగా ఏమన్నా మాట్లాడుతుంటే, అరే! ఎవర్రా మంచిగా మాట్లాడుతున్నారు? సెర్చ్ చేయడం మొదలు పెడతారు. ఫ్యాన్ బేస్ ఎక్కువ పెరుగుతుంది. అందువల్ల ఎపిసోడ్‌లో నేను ఖచ్చితంగా ఎక్కువ కనిపించాలని, ఆ స్టఫ్ ఏదో ఒకటి ఎంచుకోవాలి దానికి కారణంగాని దొంగతనాలు ఎంచుకొని మంచిగా ఆ దొంగతనాలు, ఈ బట్టల దొంగతనాలు, ఈ గుడ్లు దొంగతనాలు అవి చేసినప్పుడు ఎక్కువ కెమెరా ఫోకస్ అనేది ఆమెకొచ్చింది. ఆ ఎపిసోడ్‌లలో మీరు చూసుకున్నట్లయితే ఒక 40 మినిట్స్ మనకుంటే ఖచ్చితంగా 20 మినిట్స్ దాకా సంజన గారిదే ఉనింది. ఎందుకునిందంటే, ఈ దొంగతనాలు చేయడం ఒకటి లెక్క. మళ్ళీ దొంగతనాలు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం, అది లేదని అక్కడ తెలుస్తుంది కదా! ఇప్పుడు గుడ్లు పోయినియి. ఆడికి పోయి గుడ్లు పోయినియి అంటరు. మళ్ళీ ఇప్పుడు సంజన గారి సైడ్ బిగ్ బాస్ వచ్చి కెమెరా చూపిస్తారు. మళ్ళీ ఆ గుడ్లు కోసం మొత్తం హౌస్ అంతా ఎతుకుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ సంజన గారి సైడే చూపిస్తారు. ఎందుకంటే ఆమె కాబట్టి దాచిపెట్టింది. మళ్ళీ లాస్ట్‌కి సంజన గారిని పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఇంకొంచెం స్టఫ్ ఉంటది. ఇంక దీనికి కారణంగా చూసుకుంటే సంజన గారి ఆల్‌మోస్ట్ ఆ ఎపిసోడ్‌లలో కనిపిస్తారనమాట. ఇదే చిన్న గేమ్ ప్లాన్ ఆమె యూజ్ చేసింది. దానివల్ల ఎపిసోడ్‌లలో ఎక్కువ కనిపిస్తది. బిగ్ బాస్ టీమ్ కూడా ఈమె వల్ల మనకి ఎంతో అంతో స్టఫ్ వస్తుందనుకుంటారు. బిగ్ బాస్ టీమ్ కూడా ఉంచడం జరుగుతుంది. అండ్ హౌస్ మేట్స్ కూడా ఆమెని ప్రతి ఎపిసోడ్ అప్పుడు చూస్తున్నారు కాబట్టి ఆమెకి ఓటింగ్ ఖచ్చితంగా ఏస్తారు. ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. అందుకని ఆమె ఇన్ని రోజులు ఉండడం జరిగిందనమాట. మంచి గేమ్ ప్లాన్ ఆడింది. అండ్ ఏదైతే ఇంకోటి కూడా స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు సంజన గారు ఫుల్లు ఏడవడం. ఎందుకంటే ఒక 3 మంత్స్ బేబీని వదిలేసొచ్చారు కాబట్టి ఫుల్లు ఏడవడం ప్రతిరోజు అది ఇమ్మోనియల్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇమ్మోనియల్ ఒక మదర్ బాండింగ్ అని పెట్టుకొని ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్లుగా నవ్విచ్చి తనని అలా చేసి అసలు ఇమ్మాన్యుయలే లేకపోతే సంజన గారు ఎప్పుడో వెళ్ళిపోయారనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 3 వీక్స్ అలా చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ బిడ్డలు గుర్తు రావడం అది చాలా సార్లు మనకి ఆ సాటర్‌డే, సండే ఎపిసోడ్స్ అప్పుడు కూడా నాగార్జున సార్‌తో అండ్ హౌస్ మేట్స్‌తో కూడా చెప్పడం మనం చూసాము. ఇమ్మాన్యుయల్‌తో ఎప్పుడైతే ఆ బాండింగ్ వచ్చిందో తన కామెడీ చేసే విధానం కానీ, తను ఈ కథలు చెప్పి మంచిగా నిద్రపోయి చాలా స్ట్రాంగ్‌గా అయిపోయిందనమాట. కానీ ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసరికి టికెట్ టు ఫినాలే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళిద్దరూ చాలా అంటే ఇప్పుడు గేమ్స్ ఇమాన్యుయల్ చెప్పింది సంజన గారు చేయరనమాట. కొన్ని ఆ టాస్క్‌ల పరంగా. ఏదైతే పర్ణి గారు, సుమన్ శెట్టన్న అండ్ సంజన గారు. వీళ్ళు ఒక టీమ్‌లాగా ఏర్పడి, మిగతా వాళ్ళు కళ్యాణ్ అండ్ మన తనూజ, డీమోన్, పవన్, ఇమాన్యుయల్ వీళ్ళు ఒక టీమ్‌లాగుండి ఆడి ఫుల్ గొడవలు రచ్చ అయింది. అండ్ ఇమాన్యుయల్, సంజన గారికి కూడా కొంచెం డిస్టెన్స్ అనేది పెరిగింది. మొత్తానికైతే వాళ్ళకలా అయితే జరిగింది. కాకపోతే ఇంతవరకు సంజన గారు వచ్చిందంటే కొంచెం అంతో ఇంతో అది మొత్తం అని చెప్పనులేండి. ఎందుకంటే ఆమె కూడా కొంచెం ఆడింది, స్టఫ్ ఇచ్చింది, ఎంతో చేసింది. ఒక 30% ఇమాన్యుయల్ కూడా చాలా
ఆమెని బూస్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఎన్నో సార్లు హెల్ప్ చేసాడు. ఆ టాస్క్‌లొచ్చినా, ఏమొచ్చినా ఏమన్నా టాస్కుల్లో ఓడిపోయి ఆమె లోన్‌లీగా ఫీల్ అవుతున్నా గాని, ఆ దగ్గరికి పోయి తనకి స్ట్రాంగ్ ఫీల్ ఇవ్వడం. "నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు" అని తనకు చెప్పడం ఇయన్నీ మనం చూసామనమాట. ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చున్నాడు. అండ్ సంజన గారు ఆహ్, చాలా నెగటివిటీ చాలా మంది టార్గెట్ చేశారు. మనం ఏ సీజన్‌లో చూసుకున్నా గాని, ఎవరైతే హౌస్‌మేట్స్ ఒక పర్సన్‌ని టార్గెట్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. అది ప్రతి సీజన్‌లో చూస్తాం. ఈ సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు, సండే ఎపిసోడ్ వచ్చినప్పుడు నాగార్జున సార్ కొన్ని టాస్క్‌లు పెడతారు. హౌస్‌లో వరస్ట్ ఎవరు, వేస్ట్ ఎవరు చెప్పి కూర్చోండని. అందరూ సేఫ్ గేమ్ ఆడడానికి ఏదో సంజన గారి పేరు ఒక ఇద్దరు చెప్తే, ఇంక మనం గూడా ఆమె పేరే చెప్తాం ఏదో ఒకటి. ఎలాగో దొంగతనాలు చేస్తుంది కదా! ఇంగ దాంట్లో కవర్ అయిపోద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంజన గారిని టార్గెట్ చేసి జైలుకి పంపించడమో, లేకపోతే ఏదో ఒక బోర్డ్ ఏపించడమో, అంటే మోస్ట్ వరస్ట్ అని, హౌస్‌లో వరస్ట్ అని, హౌస్‌లో వేస్ట్ అని ఇలాంటివి చాలా చూసాము. అలాంటియి చేయడం వల్ల కూడా ఎక్కువ సంజన గారిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అది ఇదని బయట జనాలేమి అమాయకులు కాదు కాబట్టి, మంచి ఓటింగ్ అయితే ఏయడం జరిగింది సంజన గారికి. ఇది గూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. అందుకనే మనము లాస్ట్ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఒక స్టేట్‌మెంట్ పాస్ చేశారు. అంటే నాకు ఫ్యామిలీ వీక్ ఇవ్వట్లేదు కాబట్టి నేను హౌస్‌లో నుంచి వెళ్ళిపోతాను. నాకిప్పుడే గేట్స్ ఓపెన్ చేపిస్తే నేనెళ్ళిపోతాను. నాకసలు 1% కూడా ఉండాలని లేదు అని చెప్పారు. అదే గాని సంజన గారు గాకుండా వేరే వేరే వాళ్ళు గాని చెప్పుంటే అప్పుడే గేట్స్ ఓపెన్ చేసి పంపించేవాళ్ళు. ఎందుకు చెప్పానంటే ఇది సంజన గారికి ఒక 3 మంత్స్ బేబీ వాళ్ళ చిన్న చిన్న పిల్లోల్ని వదిలేసొచ్చింది. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతుంది. ఇంటి మీద ఎక్కువగా ప్రతిరోజు ఏడుస్తుంది. చాలా హోమ్ సిక్‌గా ఉందని అందరికీ తెలుసు. అందుకనే అది తెలుసుకొనే అందుకనే పంపించలేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వీక్ అనేది తీసేసిన గాని ప్రతి ఒక్కరికి పెడతారు. జస్ట్ ఏదో బిగ్ బాస్ ఫార్మాలిటీకి అలా చెప్తాడన్నమాట. ఫ్యామిలీ వీక్ ఉండదు అది ఇది అని ఏదో ఎమోషనల్ చేయడానికి. ఏదో స్టఫ్ కోసం కొంచెం వాళ్ళు టీఆర్‌పీ రేట్ కొంచెం పెంచుకోవాలిగా. అందుకని ఇప్పుడు లేదని చెప్పింది లేదు ఫ్యామిలీ వీక్ మీకు అని బిగ్ బాస్ చెప్పాడు కాబట్టే సజ్జన గారు లేవడం, ఇష్యూ చేయడం, ఏడవడం ఇయన్నీ జరిగాయి. ఆ ఏడవడం తీసుకొచ్చి ఆ ప్రోమోలో పెట్టుకుంటారు మంచిగా. ఆ ప్రోమోలకి మంచి అందరూ ప్రోమోలు చూసేసి ఏందిరా సంజన గారు ఏడ్చారు. అసలేందో ఫ్యామిలీ వీక్ లేదంటున్నారు సంజన గారికి అని వాళ్ళు ఆలోచించేసి ఇంక హాట్‌స్టార్‌కొచ్చి ఇంక ఎపిసోడ్ ఓపెన్ చేసేస్తారు. చూస్తారు. అందువల్ల వాళ్ళకి టీఆర్‌పీ రేట్ పెరుగుతుంది. వీటిల కోసమే చిన్న చిన్న మిస్టేక్స్ చేసేసి వాళ్ళు టీఆర్‌పీ రేట్ వాళ్ళ కోసం వాళ్ళది పెంచుకుంటూ ఉంటారు. మనం చూసేసి ఆ ప్రోమోస్‌లో చూసేసి ఏంటో సంజన గారికి పెద్ద ఇష్యూ జరిగిందన్నట్టు ఎపిసోడ్‌లో పోయి చూస్తుంటాం. ఒక ప్లాన్‌తో ఒక సిస్టమాటిక్‌గా నడుస్తూ ఉంటుందన్నమాట షో. ఇలా మొత్తానికైతే సంజన గారికైతే ఆ ఫ్యామిలీ వీక్ అయితే ఇప్పిచ్చారు. ఆ ఫ్యామిలీ వీక్ ఇప్పిచ్చాక మంచి స్ట్రాంగ్ అయింది తను. మీరు ఏమనుకున్నా అంటే తను దొంగతనాలు చేసినా, అంటే కొంచెం కొన్ని కొన్ని సమయాల్లో కన్నింగ్‌గా ఆలోచించినా, అండ్ ఏదైతే 'టీమోన్ పవన్' 'రీతు' దగ్గర ఒక ఇష్యూ అయితే రైజ్ చేశారు. అండ్ నాగార్జున సార్ కూడా చాలా చెప్పాడు. నాగార్జున సార్ కూడా చాలా సార్లు చెప్పాడు. "నీకు నోరు అదుపులో ఉండట్లేదు. ఏదంటే అది మాట్లాడుతున్నావని." 'డీమోన్ పవన్' అండ్ 'రీతు'తో ఒక స్టేట్‌మెంట్ పాస్ చేశారు కదా! మీరిద్దరూ కలిసి నైట్ టైమ్ ఆడ కూర్చుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్తారు. అండ్ నాగార్జున సార్ కూడా ప్రతి ఒక్కరు అడుగుతారు. 'డీమోన్ పవన్', 'రీతు' విషయంలో మీకేమన్నా హౌస్‌లో ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉందా అంటే, ఎవ్వరు కూడా మాకు లేదని చెప్తారు. సంజన గారు మాత్రం నాకనిపించింది నేను చెప్పాను. మనం దీన్ని బట్టి అర్థమయ్యేది ఏందంటే, ఫస్ట్ వీక్ నుంచి చూసుకున్నట్లయితే సంజన గారు ఫుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటున్నారు. అంటే ఏదో లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం ఏదో అయన్నీ ఏం లేవన్నమాట. మంచిగా తనకేమనిపిస్తుందో అది మాట్లాడుతుంది. కాకపోతే అది పోర్ట్రేట్ చేసే విధానం కొంచెం రాంగ్‌గా ఉంటుందన్నమాట. ఫస్ట్ చేయదు. ఫస్ట్ ఏమి చేయదు. అది నామినేషన్స్‌లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ చెప్పదనమాట. వాళ్ళేమన్నా కొంచెం వచ్చి సంజన గారి గురించి ఏదన్నా ఒక మాట అంటే అప్పుడు మొత్తం అన్నీ తీసుకొనొచ్చి తను ఏమేం చేసింది, తను ఏమేం చూసింది అయన్నీ అప్పుడు చెప్తుందనమాట. అదే మైనస్ పాయింట్. వాళ్ళు ఏదైతే ఆ రోజు 'డీమోన్ పవన్', 'రీతు' కూర్చొని వాళ్ళంటున్నారు కదా! అప్పుడే వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని ఏంట్రా మీరసలు నాకు ఇలా డిస్టర్బెన్స్‌గా ఉంది మీరిలా ఉంటే అని వాళ్ళతోనే ఒక చిన్న విషయం చెప్పుంటే అయిపోయేది. వాళ్ళతోనే డిస్కస్ చేసుంటే అయిపోయేదది. అది ప్రతి ఒక్కటి తను చూసిన తర్వాత దాన్ని పెట్టుకొని లోపల నామినేషన్స్ వచ్చినప్పుడు దానికి ఏదేదో కొంచెం మసాలా యాడ్ చేసి చెప్పడం, అది బయటికి నెగెటివ్‌గా పోర్ట్రేట్ అవ్వడము. అంటే ఆ విషయం అయితే నాకు గూడా నచ్చలేదు. అంటే తను ఏం జరిగిందో అక్కడ చూడకుండా ఓన్లీ ఒక అమ్మాయి గురించి కొన్ని కోట్ల మంది చూసే షో 'బిగ్ బాస్' షోలో అలా ఒక అమ్మాయి గురించి పోర్ట్రేట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పనమాట. అది నాగార్జున సార్ గూడా పెద్ద క్లాస్ అయితే చెప్పాడు. తను గూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయి లేదు సార్ నేను ఉన్నదున్నట్టు మాట్లాడుతుంటే హౌస్‌లో ప్రతి ఒక్కరు బ్యాడ్‌గా అనుకుంటున్నారు. నన్ను పంపించేయండి నేనెళ్ళిపోతాను ఫస్ట్ అని చెప్పడము. ఈయన తర్వాత గూడా 'బిగ్ బాస్' టీమ్ ఖచ్చితంగా సంజన గారు ఉండాలని. ఎందుకంటే తనకు ఓటింగ్ ఇప్పుడిప్పుడే గ్రాఫ్ పెరుగుతుంది. తన వల్ల అంతో ఇంతో స్టఫ్ అయితే వస్తుంది 'బిగ్ బాస్' టీమ్‌కి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే గదా! స్టఫ్ ఎక్కువగా ఎవరి వల్ల మనకి బయట ఎవరెవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, ఏంది, ఎవరి వల్ల టీఆర్‌పీ రేట్ ఎక్కువొస్తుంది ఆలోచించి వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే సంజన గారిని బయటికి పోతా అన్నా కూడా సంజన గారిని పెట్టుకొని మొత్తానికి
లాక్కు వస్తున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు కూడా సంజన గారికి టాప్ ఓటింగ్ పడి అసలు అందరిని క్రాస్ చేసి, ఇమ్మాన్యుల్‌ని క్రాస్ చేసి అండ్ సుమన్ శెట్టి అన్నని క్రాస్ చేసి వీళ్ళందరిని బర్నీ అసలింకా మేబీ అసలు ఇంత ఐదుగురుంటే టాప్ 3 లోనో, టాప్ 4 ఉన్నారంటే ఆలోచించుకోవచ్చు. అంత ఫ్యాన్ బేస్ అయితే పెరిగిందనమాట. సంజన గారి ఆట ఇలా ఉంది. టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది సంజన గారికి సపోర్ట్ చేస్తున్నారు? అండ్ ఈ వీడియో చూసేవాళ్ళు సంజన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్, లైక్ అయితే చేయండి. ఇదనమాట వీడియో. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.